మీడియాతో బండి సంజయ్ చిట్ చాట్ చేశారు. 8 మంది ఎమ్మెల్యేలు 5 మంది సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీలు తమతో టచ్లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ను ఎన్డీఏ కూటమిలో చేర్చుకోలేదన్న బండి సంజయ్ తెలంగాణలోని అన్ని ఎంపీ సీట్లు క్లీన్ స్వీప్ చేస్తామంటున్నారు. బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదంటూ బండి జోసెన్ చెప్పారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అవగాహన ఒప్పందం ఉందని బండి ఆరోపిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ స్కామ్లపై కాంగ్రెస్ చర్యలు తీసుకోవడం లేదంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హామీలు నెరవేర్చకుంటే ఆ పార్టీ నుంచి షిండేలు బయటకు వస్తారంటూ సంజయ్ హాట్ కామెంట్ చేశారు. బీజేపీ సిద్ధాంతాలు నమ్మేవారు ఎవరైనా పార్టీలో చేరవచ్చంటూ ఆహ్వానించారు. కేటీఆర్ అవినీతిని వ్యతిరేకించి హరీష్ బయటకు వస్తే బీజేపీలోకి తీసుకుంటామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. 20 నుంచి బస్సు యాత్ర మొదలవుతుందన్న బండి సంజయ్ 25 నుంచి రెండో విడత ప్రజాహిత యాత్ర కొనసాగుతుందంటున్నారు. మొత్తం మీద బండి సంజయ్ కొన్ని ఆసక్తికర సంచలన వ్యాఖ్యలైతే చేశారు. ఇక బీఆర్ఎస్తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదంటూ బండి సంజయ్ తేల్చి చెప్పారు. ఈసారి బీఆర్ఎస్కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదంటూ జోసెన్ చెప్పారు. తెలంగాణలోని అన్ని ఎంపీ సీట్లు తామే గెలుచుకుంటామంటూ బండి సంజయ్ అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ను ఎన్డీఏ కూటమిలో చేర్చుకోలేదని, ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండదంటూ బండి సంజయ్ తేల్చి చెప్పారు. ఇక 8 మంది ఎమ్మెల్యేలు 5 మంది సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీలు తమతో టచ్లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్ శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? దాదాపు బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలంతా కూడా తమతో టచ్లోకి వస్తున్నారంటున్నారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తుండదంటూ చాలా కరాఖండిగా తేల్చి చెప్తున్నారు బండి సంజయ్ మాట ఫైనల్ అనుకోవచ్చా పొత్తు విషయంలో? అంటే పొత్తుకు సంబంధించి వస్తున్న ఊహాగానాలకు సంబంధించి బండి సంజయ్ ఇచ్చే క్లారిటీ ఇక ఫైనల్ అనుకోవచ్చు. అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిన సంచలన కామెంట్ చేశారు. దీనికి సంబంధించి బండి సంజయ్ చెప్తున్న మాటలు వాస్తవం ఎంత? అటు మీడియా చిట్ లో బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో 8 మంది ఎమ్మెల్యేలు 5 సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారన్నటువంటి వ్యాఖ్యలు అటు బీఆర్ఎస్ లో అలజడి సృష్టించాయని చెప్పాలి. ఇప్పటికీ ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీ అలియన్స్ గా వెళ్తుందని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. ఈ దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఇదంతా కూడా ఒక కేసీఆర్ ఆడుతున్నటువంటి నాటకము, కేసీఆర్ దీన్ని మైండ్ గేమ్ ఆడుతున్నారంటూ కూడా ఆ వ్యాఖ్యల్ని కూడా కొట్టిపారేస్తారు. ఎందుకంటే కేసీఆర్ కు సంబంధించి ఆ పార్టీ నేతలు చాలా మంది తమతో టచ్ లో ఉన్నారు కాబట్టి సిట్టింగ్ వాళ్ళే మా పార్టీలోకి వస్తామంటే ఆపుతున్నాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కు నిలబడేందుకు కూడా ఒకవైపు అభ్యర్థులు దొరకట్లేదు కాబట్టి కేసీఆర్ బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ అని చెప్పి కూడా చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నారు. కొట్టివేయడమే కాకుండా మరోవైపు కేసీఆర్ కు సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు బ్రతిమలాడినా కూడా పూర్తి స్థాయిలో ఎంపీకి నిలబడేందుకు లేరంటూనే మరోవైపు కేసీఆర్ తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు అనేది ఉండేది. ఒకవైపు కేసీఆర్ అవినీతి పైన సాక్షాత్తు ప్రధాని ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి అటువంటి ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఏ కూటమిలో చేర్చుకోలేదు కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో చేర్చుకోము. ఎందుకంటే మునిగిపోయేటువంటి పడవ బీఆర్ఎస్ అనేది తెలంగాణలో ఉండదంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడమే కాకుండా కాంగ్రెస్ పైన కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఒకవేళ నెరవేర్చుకుంటే మాత్రం ఆ పార్టీల నుంచి షిండేలు బయటికి వస్తారు అని చెప్పి కూడా ఈ ఆరోపణలు చేయడమే కాకుండా అటు మాజీ మంత్రి హరీష్ రావు పై కూడా ఒకవైపు కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు, చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు. హరీష్ రావు ఒకవైపు సాఫ్ట్ కార్నర్ ఉన్నటువంటి నేత, అన్ని పార్టీలు ఏ పార్టీలోకి వస్తున్నా కూడా అన్ని పార్టీలు ఆయనను ఆహ్వానిస్తాయి. ఒకవేళ మోడీ సిద్ధాంతాలు కానీ బీజేపీ సిద్ధాంతాలు మోడీ నాయకత్వాన్ని నమ్మి బీజేపీలోకి వస్తే అది కూడా కేసీఆర్ అవినీతి ఏదైతే ఉందో దానికి సంబంధించి దాన్ని ఎదురుస్తే మాత్రం ఖచ్చితంగా ఒకవైపు కూడా పార్టీలో చేర్చుకుంటామని చెప్పి కూడా బండి సంజయ్ ఒకవైపు కూడా తెలిపారు. మరోవైపు కేవలం కేసీఆర్ కాకుండా మరోవైపు కేటీఆర్ కానివ్వండి అలాగే కేసీఆర్ కానివ్వండి, ఒకవేళ బీజేపీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవైపు కూడా బీజేపీ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చింటే ఒకవైపు కూడా ఈ పార్టీకే కేసీఆర్, కేటీఆర్, కవిత అందరూ కూడా జైల్లో ఉండేవాళ్ళు. ఎందుకు మరి కాంగ్రెస్ వారి మధ్య ఇద్దరి మధ్యలో బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ మధ్య అవగాహన ఒప్పందం ఉంది కాబట్టి అనేక ఆరోపణలు వచ్చి వాటిపైన కూడా కాళేశ్వరం అవినీతి కానివ్వండి ఇతరకు సంబంధించినటువంటి అవినీతి అంతా బయటపడుతున్నప్పుడు కూడా ఇద్దరు అసెంబ్లీలో మాట్లాడుకోవడం, ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేయడమే తప్ప కూడా ఒకవైపు కాళేశ్వరానికి సంబంధించిన విజిలెన్స్ రిపోర్ట్ వచ్చినా సైతం కూడా వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి వారిద్దరి మధ్య అవగాహన ఒప్పందం ఉంటూ అంటూ కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ రోజు మీడియా చిట్ చాట్ లో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు పార్టీకి సంబంధించి ఒకవైపు ఎవరు వచ్చినా చేర్చుకుంటామని చెప్పడం, మరోవైపు పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 17కు 17 స్థానాలు గెలుస్తుంది అని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేశారు. రామదాస్.
రైట్. అలాగే అటు కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ రెండు కుమ్మక్క కావడం వల్లే బీఆర్ఎస్ స్కామ్లపై కాంగ్రెస్ విచారణ చేయట్లేదంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు. దాంతోపాటు కాంగ్రెస్ హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి షిండేలు బయటకు వస్తారంటూ సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఎలాంటి చర్చ నడుస్తుంది శ్రీధర్? రామదాస్, బండి సంజయ్ ఒకవైపు కూడా కాంగ్రెస్ ను ఎవరు కూల్చాల్సిన అవసరం లేదు, ఆ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే ఆ పార్టీ నేతలలోనే ఒకరు షిండేగా కూడా బయటికి వస్తారు అని చెప్పి కూడా జోసెన్ చెప్పారు. అదే విధంగా అటు బీఆర్ఎస్ అసెంబ్లీలో కూడా ఒకవైపు బీఆర్ఎస్ అవినీతి పైన కానివ్వండి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ పైన చర్యలు తీసుకుంటాం, బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతి పైన కూడా ఖచ్చితంగా కూడా జైలుకు పంపిస్తామని మాట్లాడినటువంటి నేతలు ఈ రోజు అనేక అవినీతి బయటపడుతున్న అనేక శాఖల్లో కానివ్వండి అనేక అవినీతి బయటపడుతున్నప్పుడు కూడా ఎందుకు వారిపైన చర్యలు తీసుకోవట్లేదు? జస్ట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మీద అలిగేషన్ చేయడం, మరి కమిటీలు వేయడం, ఆ కమిటీ రిపోర్ట్ వచ్చినా కూడా చర్యలు తీసుకోకుండా జస్ట్ మాటల వరకే పరిమితం అవుతున్నారు. చేతలు ఎందుకు వాళ్ళకు చర్యలు తీసుకోవట్లేదు అంటూ ప్రశ్నిస్తున్న మరోవైపు ఈ రెండు చూస్తే ఒకవైపు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండింటి మధ్యన కూడా అవగాహన ఒప్పందం ఉందన్న విషయం కూడా స్పష్టంగా కనిపిస్తుందంటూ కూడా బండి సంజయ్ కామెంట్ చేశారు. గత కొంతకాలంగా ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ఒకవైపు అటు కాంగ్రెస్ ముందు నుంచి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఇది తీరని నష్టం చేకూర్చింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం కూడా అదే విధంగా బీఆర్ఎస్ అటు బీజేపీ మళ్ళీ అలయన్స్ లో కూడా పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తామని చెప్పి కూడా కొత్త ప్రచారం అయితే మొదలైంది. ఈ ప్రచారం కేసీఆర్ సాక్షాత్తు చేస్తున్నారంటూ కూడా బండి సంజయ్ కొట్టిపడేస్తారు. ఎందుకంటే గత ఎన్నికల్లో మంత్రులు సైతం బీజేపీలకు వచ్చేందుకు సిద్ధమైనప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ పిలుచుకొని వాళ్ళందరినీ నచ్చజెప్పే ప్రయత్నం చేయడమే కాకుండా ఒకవైపు వాళ్ళకు బీజేపీతో అలయన్స్ గా వెళ్తున్నామంటూ కూడా వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు దాదాపుగా 5 సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ సంజయ్ చిట్ చాట్ మాటల్లో చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఎవరి గురించి ఆయన చెప్పారు? ఏదైనా పేర్లు వెల్లడించారా? అలాగే సరే టచ్లో ఉంటే కనుక ఎప్పట్లోగా వాళ్ళు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ బండి సంజయ్ దానికి సంబంధించి వెల్లడించారు. టచ్ లో 8 మంది ఎమ్మెల్యేలు 5 ఎంపీలు ఉన్నారంటూ కూడా ఒకవైపు బీఆర్ఎస్ చెందినటువంటి ఎంపీలు ఉన్నారంటూ కూడా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యల వెనకాల ప్రస్తుతం అటు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు నేతలు ఆసక్తి చూపట్లేదు కాబట్టి బీజేపీ టికెట్ ఆశించి కూడా సిట్టింగ్ ఎంపీలు ఇటు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తూనే వాళ్ళ పేర్లు చెప్పేందుకు కూడా బండి సంజయ్ సుముఖత వ్యక్తం చేశారు. కొద్ది రోజుల్లోనే జాయినింగ్స్ ఉంటాయి, వారికి సంబంధించి వారు ఎవరు అనేది కూడా తెలుస్తుంది కదా అంటూ మాట దాటవేస్తారు. మరోపక్క ఎమ్మెల్యేలకు సంబంధించి అటు బీఆర్ఎస్ లో అటు కేసీఆర్ అహంకారం ఏదైతే ఉందో కేటీఆర్ సంబంధించిన అహంకారం పార్టీకి వాళ్ళ యొక్క అవినీతి ఏదైతే ఉందో వాటిని తట్టుకోలేక బయటకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు కూడా చాలా మంది వెనుకాడుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ తెలంగాణలో ఖచ్చితంగా కూడా ఒకవైపు బీజేపీకి లైఫ్ ఉంటుంది కాబట్టి 8 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు ముందు లేదా పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా ఒకవైపు జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్. మొత్తం మీద బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 5 సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండదంటూ తేల్చి చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ను ఎన్డీఏ కూటమిలో చేర్చుకోలేదన్న బండి సంజయ్ తెలంగాణలో అన్ని ఎంపీ సీట్లు క్లీన్ స్వీప్ చేస్తామంటూ జోసెన్ చెప్తున్నారు. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదంటున్నారు. అలాగే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అవగాహన ఒప్పందం ఉంది కాబట్టే బీఆర్ఎస్ స్కామ్లపై కాంగ్రెస్ చర్యలు తీసుకోవట్లేదంటూ బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ హామీలు నెరవేర్చకుంటే ఆ పార్టీ నుంచి షిండేలు బయటకు వస్తారంటూ ఆసక్తికర కామెంట్ చేశారు. బీజేపీ సిద్ధాంతాలు నమ్మేవారు ఎవరైనా పార్టీలో చేరవచ్చంటూ సంజయ్ ఆహ్వానించారు. కేటీఆర్ అవినీతిని వ్యతిరేకించి హరీష్ బయటకు వస్తే బీజేపీలోకి తీసుకుంటామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక 20 నుంచి బస్ యాత్ర మొదలవుతుందని, 25 నుంచి 2వ విడత ప్రజాహిత యాత్ర చేస్తామంటూ బండి సంజయ్ తన చిట్ చాట్లో మనసులో మాట వెల్లడించారు.